వజిద్నగర్ గ్రామస్తుల కోసం కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి తెలియజేస్తామని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కామారెడ్డి జిల్లా బిగ్చుందా మండల పరిధిలోని వాజిద్నగర్లో పర్యటించిన ఆయన అక్కడ అమరేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన గ్రామంలో చాలా మంది రైతులు కూరగాయలు పండిస్తున్నారని, వారు కూరగాయలను నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. వాజిద్నగర్ పరిసర ప్రాంతాల్లో మార్కెట్ వ్యవస్థ లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. గ్రామంలో మార్కెట్ వ్యవస్థ ఏర్పాటు కోసం సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడతానని స్పష్టం చేశారు. దర్శించాలని ఎప్పుడు కూడా అనుకోవటమే కానీ కుదరలేదు. ఇప్పుడు ఈ ఆలయ దర్శన అదేవిధంగా లెండి ప్రాజెక్టును చూడాలని వచ్చినాం. లెండి ప్రాజెక్టును పూర్తి చేయవలసిందిగా తొందరగా మేము కోరుతున్నాం. దాన్ని సందర్శించిన తర్వాత వివరాలు హైదరాబాద్లో చీఫ్ ఇంజనీర్స్కు చెప్పి మినిస్టర్ గారిని కూడా కలిసి మాట్లాడుతాం దాని గురించి. తర్వాత అంజీరా నది ఒడ్డున ఉన్నాం మనం. ఇక్కడ వాస్తవానికి చెరువులు నిండుగా ఉండటంతో చెరువుల నీటితో పంటలు పండుతున్నాయి. కానీ ఇక్కడ ఇంకా కొంత సాగునీటి వసతి కల్పించగలిగితే తెలంగాణలో అత్యంత సంపన్నమైన ప్రాంతంగా ఇది మారుతుంది. చాలా మంచి పంటలు రైతులు కష్టపడి పండిస్తున్నారు. ఇక్కడ ఉన్న రెండు సమస్యలు, మొదటిది సాగునీటి సమస్య. ఈ సాగునీటి కోసం లెండి ప్రాజెక్టును పూర్తి చేయగలిగితే ఈ ప్రాంతంలో సుమారు 25,000 ఎకరాలకు నీళ్ళు అందుతాయి. రెండవది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గ్రామంలో చాలా కూరగాయలు పండిస్తారు. చాలా ఇంతగా కూరగాయలు పండించే గ్రామం మరొకటి లేదు, మాదే ఉన్నదని చాలా గర్వంగా ఊళ్ళో చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళకున్న మెయిన్ సమస్య ఏంటంటే మార్కెటింగ్. ఇక్కడ ఒక కోల్డ్ స్టోరేజ్ చిన్నదైన ఒకటి కోల్డ్ స్టోరేజ్ కట్టి తర్వాత మార్కెట్ యార్డు కూడా చిన్నదైనా ఒకటి ఏర్పాటు చేయగలిగితే బహుశా విస్తృతంగా మార్కెట్ చేసుకునే అవకాశం ఉంది. విషాదం ఏంటంటే హైదరాబాద్కేమో కర్ణాటక నుంచి వస్తాయి, కానీ మనకి ఇక్కడ ఇంత దగ్గరగా ఉన్నటువంటి ఈ వాజిద్నగర్కి వెళ్ళి మాత్రం మనం కూరగాయలు హైదరాబాద్ తీసుకొని పోలేకపోతున్నాం. ఈ రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయటం కూడా చాలా చాలా కీలకం. వాజిద్నగర్కు ఉండే ఈ ప్రత్యేకతను గుర్తించి ఈ గ్రామస్తులకు ఈ పంటలు కూరగాయలు పండించడానికి కావలసిన సాంకేతిక సహాయం అందించగలిగితే, మార్కెటింగ్ సౌకర్యాలు పెంపొందించగలిగితే ఈ ఊరు కూడా చాలా ప్రసిద్ధిగాంచగలుగుతుంది. ఆ ప్రయత్నం ఒకటి. మరి అదృష్టం కొద్దీ మనకు వ్యవసాయం గురించి బాగా తెలిసిన వాడు వ్యవసాయ శాఖ మంత్రిగా వారే ఉన్నారు. కాబట్టి వారితోని కష్టాలు చెప్పుకుంటే తప్పనిసరిగా ఒక పరిష్కారం చూపిస్తారనే నమ్మకం అయితే నాకుంది. వారితో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.